మరికొద్ది గంటల్లో వృశ్చిక రాశివారు నెంబర్ 1గా ఎదిగి చూపించే అవకాశం. అఖండ రాజయోగం. రాళ్ళు వేసిన చేతులతోనే పూలు వేస్తారు. వృశ్చిక రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి మరికొద్ది గంటల్లో అదృష్టయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు సహాయం చేయకుండా మిమ్మల్ని అవమానించిన వారు ఉంటారో అటువంటి వారు సైతం ఈ సమయంలో మీ కాళ్ళ దగ్గరకు వస్తారని చెప్పుకోవచ్చు. మీపై ఎవరైతే చెయ్యని తప్పులకి నిందలు ఆరోపణలు వేసి మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారు సైతం ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్తారు. ఒక విధంగా చెప్పాలంటే రాళ్ళు వేసిన చేతితోనే మళ్ళీ మీ పాదాల మీద పూలు వేసేంత అదృష్టాన్ని అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళల్లో కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా కూడా విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా 100% అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం అంతా కూడా స్కాలర్షిప్ల రూపంలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు లేదా ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వారు మరింత అధిక సమయాన్ని కేటాయించి మరికొంత ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం వృశ్చిక రాశి వారిని దెబ్బ కొట్టేవారే ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. వీరికున్న జ్ఞానం అనుభవాల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ నిర్ణయాలు తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండటం వల్ల వ్యాపార పరంగా అంచనా వేసిన లాభాల కంటే ఎప్పుడూ కూడా రెట్టింపు లాభాలే సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే చిన్న చిన్న స్థల సంబంధిత సమస్యలు కానీ లేదా సప్లయర్లు డీలర్లతో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమల్లో ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారు. పరిశ్రమల్లో అయితే ఈ మాసంలో చాలా అభివృద్ధి కనిపిస్తుంది. ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుని నూతన బ్రాంచ్లు కానీ లేదా ఇతర నూతన పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు కూడా ఈ వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి కళారంగంపై ప్రత్యేక మక్కువ ఉండటం వల్ల ఎప్పుడూ కూడా కళారంగంలో ప్రతిభ చాటుకుంటూ తమకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులను గుర్తింపుని సంపాదించుకుంటారు. అలానే ఈ మాసంలో వృశ్చిక రాశి వారు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు పొందే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా కూడా అనుచరుల బలం అనేది మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో పెరుగుతుంది. అలానే ప్రజల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. కేవలం రాజకీయ పరంగానే కాకుండా రాజకీయస్తులకున్న వ్యాపారాల
రంగాల్లో కూడా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారు మాత్రం కొంచెం వృత్తిపరంగా ఒత్తిడి అనేది అధికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా కుటుంబంలో సభ్యులందరికీ కూడా వారికి కావాల్సిన అవసరాలు సమకూర్చడానికి ఎంతగానో వీరు సహాయపడి తాపత్రయపడతారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ సభ్యులు కూడా వీరిని అంతే ప్రేమిస్తారు. కుటుంబ పరంగా వీరు చేసేటువంటి సహాయం కొరకు కానీ లేదా వీరు పడే తాపత్రయం గురించి కానీ అందరూ అర్థం చేసుకొని వీరిని గౌరవించడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఈ సమయంలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతానం గురించి ఎక్కువగా కష్టపడతారు. సంతానాన్ని విదేశాలకు పంపడానికి కానీ లేదా వారికి ఉన్నతమైన విద్యను అందించడానికి లేదా వారి యొక్క వివాహం పూర్తి చేయడానికి ఎక్కువగా కష్టపడతారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించిన దంపతుల మధ్య అండర్స్టాండింగ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి భేదాభిప్రాయాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ వ్యవహారాల్లో పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఉద్యోగస్తులు నూతనంగా ఉద్యోగాలకు మారడానికంటే ప్రస్తుతం చేస్తున్న దాని కాకుండా వేరొక ఉద్యోగం కొరకు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అలాంటి ప్రయత్నాలకి సమయం బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న ఉద్యోగాల కంటే రెట్టింపు విలువ జీతం కలిగిన ఉద్యోగాల్లో మీకు స్థానం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వృత్తి సంతృప్తి కూడా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లకు బాగానే కలిసి వస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించిన రైతులు ఈ సమయంలో శుభవార్తలు అయితే వింటారు. అలానే రైతులను ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో వాటన్నిటినీ కూడా పూర్తిగా తీర్చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగానే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే ఈ రాశివారి స్థిరాస్తులు కూడా వేగంగా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలన్నిటిలో కూడా మీరు అనుకున్న ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశివారు ఈ సమయంలో ఇష్టదైవ నామస్మరణ చేసుకొని ఏ పనిని ప్రారంభించినా కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇష్టదైవ దర్శన నామస్మరణ మీకు మరింత బలాన్ని, అనుకూలమైన ఫలితాలు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.